పేతురు గారికి తెలియని విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారంటే కనుక, ఈరోజు లోకమానవాళి యేసుక్రీస్తు వారిని నమ్మట్లే. ఏ విషయంలో అంటే కనుక, పాపముల నిమిత్తం చనిపోవడం ఏంటి? అరే, పాపాన్ని తీసేవాడు ఎవడు లేడు కాబట్టి ఆయన చనిపోవలసి వచ్చిందంటే కనుక, పాపముల నిమిత్తం చనిపోవలసిందేంటి? పెద్ద మేధావి ప్రశ్నలు అడుగుతున్నారు. వీళ్ళేదో పరిశుద్ధులయ్యే శక్తి ఏదో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా, పరిశుద్ధులయ్యే శక్తి వారి దగ్గర ఉన్నట్టుగా ఈ విషయాన్ని ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు పేతురు కూడా పేతురుని యేసుక్రీస్తు వారు, పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే కనుక, అతడులో ఉన్న పాపాన్ని తీయాలి. మరి పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టుపో. ఆయన వెళ్ళిపోతే ఈయన పాపం ఎక్కడ పోతుంది? దేవుడు మన యుద్ధకు వస్తేనే మన పాపం పోతుంది. దేవుడు మనతో ఉంటేనే ఆయన పాపాన్ని క్షమించగలడు. మనం వేడుకోవాలి. అలాగని పాపముతో ఉంటే కనుక ఆయన రాడు. నువ్వు పాపం చేస్తూ ఉంటే కనుక ఆయన రాడు. ఆయన ఆజ్ఞను మీరుతుంటే రాడు. నువ్వు ఆజ్ఞను మీరి నువ్వేం చేయాలంటే కనుక ఆయన దగ్గర శరణు వేడాలి. దేవా, నేను పాపిని, నా పాపములు క్షమించు అని శరణు వేడితే కనుక ఆయన వస్తాడు.